ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ఈ సీజన్లో ముంబై జట్టు ప్లే ఆఫ్స్ దశ వరకు చేరుకుంది. కానీ ప్లే ఆఫ్స్లో క్వాలిఫైయర్స్ 2లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ముంబై జట్టు రాబోయే సీజన్కు ముందు కొంతమంది ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉంది. ఆ లిస్టులో ఎవరెవరున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో ముందుగా ఉన్న ఆటగాడు ముజీబుర్ రెహమాన్. అతడు ఈ సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. దానికి తోడు జట్టులో కరణ్ శర్మ బాగా స్పిన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మిగిలిన దేశవాళీ స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ముజీబుర్ రెహమాన్ జట్టు కాంబినేషన్లో కాస్త కష్టమని చెప్పొచ్చు. దీంతో వచ్చే సీజన్ కంటే ముందే అతన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు తెలుగు యువకుడు సత్యనారాయణ రాజు. ఈ సీజన్లో సత్యనారాయణ రాజు కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ముంబై తరపున ఆడాడు. కానీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి కంటే అశ్విని కుమార్, కార్బిన్ బోష్ జట్టుకు ఎంతో మెరుగ్గా సేవలు అందించారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ రాజును ముంబై వదిలించుకోనున్నట్లు తెలుస్తోంది. మరో యువ ఆటగాడు ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవాకు 2 మ్యాచ్ల్లో ఆడే అవకాశం వచ్చింది. కానీ ఆ 2 మ్యాచ్ల్లో కూడా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అతని వల్ల జట్టుకు మరీ అంత ఉపయోగం లేనట్లు ముంబై యాజమాన్యం భావిస్తోంది. ఇక ఈ లిస్టులో ఉన్న మరొక విదేశీ ఆటగాడు రీస్ టాప్లీ. ఈ విదేశీ ఆటగాడికి ఈ సీజన్లో తన సత్తా చాటే అవకాశం రాలేదు. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బోష్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీపక్ చాహర్ గాయపడ్డ ఒక్క మ్యాచ్లో మాత్రమే రీస్ టాప్లీకి ఆడే అవకాశం వచ్చింది. కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను కూడా జట్టు కాంబినేషన్లో సెట్ అవ్వడం కష్టమని చెప్పొచ్చు. ఈ పరిస్థితిలో అతన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు దీపక్ చాహర్. ఇతడి కోసం ముంబై జట్టు ఏకంగా 9,75,00,000 వెచ్చించింది. 14 మ్యాచ్లు ఆడిన కేవలం 11 వికెట్లు మాత్రమే తీసి ఏకంగా 9కి పైగా సగటుతో ఓవర్కు పరుగులు సమర్పించుకున్నాడు. అంత డబ్బు పెట్టి ఇతన్ని జట్టులో ఉంచుకోవడం వల్ల ముంబైకి ఎటువంటి లాభం లేదు. ఇతన్ని వదిలించుకుంటే రాబోయే ఆక్షన్లో ఇతన్ని తక్కువ ధరకి కొనుగోలు చేయొచ్చు. లేదంటే వేరే మంచి బౌలర్ను కొనుగోలు చేయొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో దీపక్ చాహర్ను 100% ముంబై జట్టు వదులుకోనుంది. ఇక ఈ సీజన్లో అనేక అవకాశాలు దక్కించుకున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే అతన్ని రిలీజ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా టాలెంట్ ఉంది. అదే సమయంలో గత సీజన్లలో ముంబై తరపున అద్భుతంగా ఆడాడు. కీలక బ్యాట్స్మెన్గా వ్యవహరించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క సీజన్లో గొప్పగా ఆడినంత మాత్రాన అతన్ని తీసేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లిస్టులో తిలక్ వర్మ మినహా మిగతా ఆటగాళ్లను ముంబై జట్టు వదిలించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.